కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు. ఎందుకంటే నేను వచ్చాక అశోక్ మొత్తం ఖాళీ చేయిస్తా, కొత్త నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకుండానే అశోక్ మొత్తాన్ని ఖాళీ చేయించిండు. శభాష్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నాలు చేసినామని మీరు మాట్లాడుతున్నారు. ఎవరు ధర్నాలు చేసిర్రు? ఎక్కడ ధర్నాలు చేసిర్రు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రతి చోట మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చారంటున్నారే, ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు? అంటే మీరు నోటిఫికేషన్ ఇస్తే పేపర్లో కానీ లేకపోతే మన జీవోల ద్వారా కానీ వస్తాయి కదా, అవి ఏం లేకుండా ఇలా మా మీద మీరు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. నోటిఫికేషన్ వద్దని చెప్పలేదు ఎక్కడ కూడా. మేము ఏమన్నామంటే ఒక ఎగ్జామ్కి మరో ఎగ్జామ్కి 3 నెలలు టైం ఇవ్వని చెప్తే ఇలా నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నాలు చేస్తున్నానని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. బాగానే ఉంది. మరి ఇలా మీరు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎంపీగా పోటీ చేయలేదా? ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మీరు ఎంపీగా పోటీ చేయలేదా? ఒక విద్యార్థి ఒక ఉద్యోగంతో ఇంకో ఉద్యోగం రాసుకోకూడదా? ఒక నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ రాసుకోకూడదా? కాబట్టి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మంత్రులు మాట్లాడుతున్నారో తలాతిపం తలా పిడికినట్టు ప్రతి ఒక్క మంత్రి ఎవరైతే ఉన్నారో ఇలా 60,000 అంటున్నారు, 70,000 అంటున్నారు, 1,00,000 అంటున్నారు. ఎవరిచ్చారయ్యా? ఎవరు ఉద్యోగాలు ఇచ్చారయ్యా? మీ వేదికల మీద కాకుండా, మీ రోడ్ల మీద కాకుండా, మీ ప్రసంగాల మీద కాకుండా ఇలా అశోక్ నగర్కి వచ్చి మాట్లాడండి. ఇలా అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇలా ఏం అడుగుతున్నాం? మీ నోటిఫికేషన్లు, మీ ఉద్యోగాలు, మీ మంత్రి పదవులు మీకు అన్నీ వస్తున్నాయి. కానీ మాకు రావాల్సిన నోటిఫికేషన్ మాత్రం రావడం లేదు. ఎందుకు? అంత శ్రద్ధ లేదా మీకు? ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఎవరు? నిరుద్యోగులు మాత్రమే. కనీసం 2014 నుంచి 23 వరకు కనీసం ప్రతిపక్ష హోదాని కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు గెలిపించారు. కనీసం మా మీద ఒక గంట అంటే కుమారి ఆంటీ మీద ఉన్న శ్రద్ధ కూడా ఇలా నిరుద్యోగుల మీద కూడా లేదు మీకు. కుమారి ఆంటీ ఏదైతే షాప్ గురించి మాట్లాడతారు కానీ ఇలా నిరుద్యోగుల గురించి ఒక గంట సేపు మాట్లాడిన దాఖలాలు రేవంత్ రెడ్డి లేరు. ఎక్కడ పోయినా కూడా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతుంటే మా బాధలు గాదులు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? ఇలా ఎక్కడిచ్చారు మీరు నోటిఫికేషన్? 11,000 ఉద్యోగాలు తప్ప ఇంకేమైనా నోటిఫికేషన్ ఇస్తే మేము అశోక్ నగర్లో ఎవరు ఉన్నాం? మా పనులు మేము చదువుకుంటాం కదా. మేము వీళ్ళందరూ బయట రావడం గల కారణాలు ఏంది? నోటిఫికేషన్ లేదు. ఇలా అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎందుకు మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మేము ఎందుకు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది? ఇలా మీరు నోటిఫికేషన్ ఇయ్యక వీళ్ళందరూ ఊళ్ళలో పోయి అమాలి పనో గొర్రెలు మేపుకోవడం, బర్రెలు మేపుకోవడం జరిగిపోతుంది కదా. ఎందుకు మీరు అట్లా? ఇవాళ మీరు ఒక మాట మాట్లాడుతున్నారు. 40,000 కోట్లు కేటాయించిన విద్యాశాఖ ఏడ కేటాయించారు? ఎవరికి ఇచ్చిర్రు? ఇలా మీరు ఉద్యోగాలు ఏమంటే కొండా సురేఖ వాళ్ళకో లేకపోతే శ్రీధర్ బాబు వాళ్ళకో మంత్రులకు ఇచ్చుకున్నారు. కానీ మాకు ఇచ్చిర్రా? ఒక్క నోటిఫికేషన్ అయినా ఇప్పుడైనా? ఖాళీ జీపీలో ఖాళీ ఉన్నాయి, పవర్ సెక్టార్లో ఖాళీ ఉన్నాయి, పోలీస్ శాఖలో ఖాళీ ఉన్నాయి, విద్యాశాఖలో ఖాళీ ఉన్నాయి, డిఎస్సీలో ఖాళీ ఉన్నాయి. ఇలా అన్ని శాఖలలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఎందుకు నింపడం లేదు? ఇలా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది? ఇలా జాబ్ క్యాలెండర్ గోడకిసిన క్యాలెండర్లో కింద పడేసారు. ఆ జాబ్ క్యాలెండర్ పోయింది. మీరు నిజంగా చట్టబద్ధంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చుంటే మీ అందరం బయటకు వచ్చి కొట్లాడే అవసరం రాదు. మిమ్మల్ని ఏదో మేము మీతో కొట్లాడుతున్నాం, మీతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు నిజంగా జాబ్ క్యాలెండర్ నుంచి ఏ టైంకి ఆ టైం ఎగ్జామ్ మేము చదువుకుంటాం కదా. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ మొండి వైఖరిని వదలండి. ఇప్పుడు కనుక నోటిఫికేషన్ నిమజ్జనం తర్వాత నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ప్రతి ఒక్క నిరుద్యోగి నిప్పురవ్వలాగా ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటా ప్రతి జిల్లాలో ఎక్కడైతే మేము కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కష్టపడ్డామో ప్రతి జిల్లాలో వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పేసి ఇలా జిల్లాల పర్యటన రేపు సోమవారం నుంచి పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ మొండి వైఖరిని విడదీసి మాకు 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇవ్వండి. మేము హ్యాపీగా చదువుకుంటాం. మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి తాపం లేదు. ఎందుకంటే ఏదో పొట్ట కాలి వాళ్ళు బయటకు వస్తుంది తప్ప మాకు నిజంగా మీరు నోటిఫికేషన్ ఉంటే మేము హ్యాపీగా లైబ్రరీలో కూర్చొని చదువుకుంటాం. మాకు ఎవరికి రాజకీయాలు అవసరం లేదు. తాజా రాజకీయ సమీకరణాలు చూస్తుంటే ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాని పరిస్థితి. ఇలా ఒక మంత్రులు మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా మాట్లాడుతారంటే కనీసం వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి మంత్రులు ఎట్లా ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలా ఒక మంత్రి ఒక దగ్గర పోతుంటే ఇంకా నిరుద్యోగులు ఉన్నారా ఇంకా అట్లా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలా దాదాపుగా 1 కోటి పైన జనాభా యువత ఉన్నది. 33 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇలా లైబ్రరీలో పోయి చదువుకుంటారు కదా. మీ మీద ఎందుకు ఇలా దాడి జరుగుతున్నాం? ఇలా ఇది జరగడానికి గల కారణాలు ఏంది? ఒక్కసారి పునఃసమీక్ష చేసుకోండి. మాకేదో రాజకీయాలు వస్తాయనో మాకేదో మంత్రి పదవులు ఇస్తారని చెప్పేసి మేము బయటకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా మేము ఫైట్ చేసిన వాళ్ళమే, ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్న వాళ్ళమే. ఎందుకంటే 2 ప్రభుత్వాలు దొంది అని చెప్పేసి ఇలా మీరు నిరూపించడం జరిగింది. ఆ ప్రభుత్వం న్యాయం చేయలేదు, ఈ ప్రభుత్వం న్యాయం చేయట్లేదు. ఎందుకు మీరు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మా నోటిఫికేషన్ అంటున్నారు, మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అనుకుంటున్నారు. ఇది మీకు చేదు, అసలు మీకు చాలా సిగ్గుచేటు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ మొండి వైఖరిని వదిలి మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. ఆ శాఖలో ఖాళీ భర్తీలు ఉన్నాయి, ఆ భర్తీ చేయండి అని చెప్పేసి సవినయంగా కోరుకుంటున్నాము. ఈరోజు తెలంగాణలో మన తెలంగాణ సాధించుకున్నది నిరుద్యోగులు అన్న విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అంశాలపైన 1200 మంది ఆత్మ బలిదానం ద్వారా ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మ బలిదానం ద్వారానే ఈ తెలంగాణ సాధ్యమైందన్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ ప్రభుత్వం
యూత్ డిక్లరేషన్ అనేసి ఒకటి ప్రకటించడం జరిగింది. అది మేము ఒక బైబిల్ గాను ఒక మన భగవద్గీత గాను ఒక ఖురాన్ గాను భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తే మాకు ఆ ఖురాను బైబిలు అదేవిధంగా భగవద్గీత ఒక అంశాలు అనేది మాకు తెలియకుండా చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో కొట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము తెలంగాణ సాధించుకుంటే తెలంగాణలో వచ్చేసి ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలన్నీ కూడా వేరే రాష్ట్రాల వాళ్ళకి అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి భర్తీ చేయడం జరిగింది. ప్రతి దాంట్లోనూ రిజర్వేషన్ అనేది అమలు చేయాలి. ఎందుకంటే ఇవాళ అక్కడ కట్టిన ప్రతి కంపెనీకి సంబంధించిన భూములు మా ప్రభుత్వ భూములు, అంటే ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు అనే విషయం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. అందుకనే ప్రతి దాంట్లో కూడా మాకు రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతోనే యూత్ డిక్లరేషన్తో పాటు ప్రైవేట్ సెక్టార్లలో కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ వర్తింపజేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడానికి కూడా మేము యూత్ డిక్లరేషన్ ద్వారా ప్రతి జిల్లాలకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న మాట్లాడుతూ ఉన్నారు కొన్ని పోస్టులకు సంబంధించి ఇంకా మేము సెర్చింగ్ చేస్తూ ఉన్నాం, ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం, గుర్తిస్తూ ఉన్నాం, దానికి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకుంటా ఉన్నామన్నారు. 22 నెలల నుంచి నిద్రపోయిరా ప్రభుత్వం? నిద్రపోయిరా ఈ ప్రభుత్వం? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 22 నెలలు ఏం చేసింది? గడ్డి బీకిందా? కనీసం తెలియదు ప్రభుత్వానికి. ఖాళీలు గుర్తించిన ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక్కొక్క వివిధ స్థాయిలో కూర్చొని ఏం చేసిరు? మీరు నిద్రపోయారా? ఖాళీలో గుర్తించుకోకుండా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తూ ఉంటారులే, కానీ ఒక్కసారి ప్రమోషన్ ఇస్తే అది ఒక నోటిఫికేషన్ వచ్చినట్టే లెక్క. మళ్ళీ దానికి ఖాళీలు గుర్తించడం అనేది ఏంది? ఇప్పుడు మొన్న టీచర్లలో పోయిన సంవత్సరం ఒకసారి, మళ్ళీ ఈసారి ఒకసారి, 2 సంవత్సరాలు ఒకసారి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు, 2 నోటిఫికేషన్లు విడుదల చేశారు. కానీ నిరుద్యోగుల నోటిఫికేషన్ ఎందుకు భర్తీ చేస్తలేరు? ఆ 2 నోటిఫికేషన్లు మీరు ప్రమోషన్ల కోసం విడుదల చేశారంటే 30% భర్తీ చేయాల్సిన డైరెక్ట్ రిక్రూట్మెంట్, దాని కూడా ప్రమోషన్లో భాగం, రిక్రూట్మెంట్లో భాగమే కదా. మళ్ళీ దాన్ని గుర్తించాల్సిన అవసరం ఏముంది? అంటే నిరుద్యోగులు అన్యాయం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని మన పక్కా తెలుస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మెడలకు ఉరితాడి చేయడానికి సిద్ధమైంది. గత ప్రభుత్వం కూడా అట్లనే ఒక్కొక్క నోటిఫికేషన్లో 2-3 సంవత్సరాలు పెండింగ్లో పెట్టుకొని వస్తే ఆ ప్రభుత్వాన్ని దించుకొని ఈ ప్రభుత్వాన్ని వస్తే ఈ ఉద్యోగాలు మేము ఇచ్చుకున్నాం, ఈ ప్రభుత్వం వచ్చేసి మేము ఇచ్చినాం మీరు ఇవ్వలే. మీకు దించిన తర్వాత, ఆ ప్రభుత్వాన్ని దించిన తర్వాత మీరు వస్తే మీరు నియామకాల పత్రాలు ఇచ్చారు, మీరు ఇచ్చింది ఏం లేదు. మేము మళ్ళీ 60,000 ఇచ్చినామంటారు, ఒక 70,000 ఇచ్చినామంటారు, 1,00,000 ఇచ్చినామంటారు. ఏడిచ్చారండి? ఎక్కడ ఖాళీలు గుర్తించారు? మీరే కదా మన ఉస్మానియా యూనివర్సిటీ రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది మేము ఖాళీలు గుర్తిస్తున్నామని. మరి 60,000 ఉద్యోగాలకు మీరు ఖాళీలు గుర్తించారా? ఏ సెక్టార్లలో గుర్తించారు? మీరు నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా? మేము ఉద్యోగాలు ఇచ్చినాం సిగ్గుండాలి ప్రభుత్వానికి. కనీసం నిరుద్యోగులు గోసలు పడతా ఉన్నారు. మీ మీద నమ్మకం లేక ఇలా ఊర్లలో పోయారు. అదే ఊర్లలో పోయిన విద్యార్థులు మీ సంగతి తేల్చడానికి ఊర్లలో పోయిన విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మీకు ఒక్క ఎమ్మెల్యేలకు కానీ మీ స్థానిక ప్రభుత్వంలో ఉన్న మీ ప్రజాప్రతినిధులు ఒక్కరిని కూడా రోడ్ల మీద తిరగనియరనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తేనే కానీ మీరు గ్రామాలలో కానీ తిరిగి రేపు ఓట్లు అడిగే హక్కు మీకు ఉంటుంది. లేకుంటే మీకు ఒక్కొక్క రాజకీయ నాయకులు ఊరిని తరిమి కొట్టే రోజులు కూడా దగ్గర పడతాయనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను. మా బాధలు మా ఆవేదనలు చెప్పుకుందామన్నా ఎక్కడ కూడా ప్రతి చోట కాంగ్రెస్ గుండాలు పెట్టి కాంగ్రెస్ యొక్క గుండాతో నడిపిస్తున్న ఈ ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రమే యూత్ డిక్లరేషన్ చూపిస్తున్నాం. మేము కొత్తగా ఏదో రాసుకొని వచ్చి కొత్తగా ప్రింట్ తీసుకురాలే. మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లు పోండి. లేకపోతే గ్రామాల్లో మేము ఇప్పుడే ప్రతి లక్షల మంది నిరుద్యోగులు చైతన్యపరిచే విధంగా మేము ఈ గన్ పార్క్ నుంచి ఇక్కడున్న మేము అందరు మిత్రులతో సహా రేపన్న కార్యాచరణ ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థలో సమాధి చేయకపోతే, మా నిరుద్యోగుల తరపు బాధలు ఆవేదనలు వినిపించకపోతే ఖచ్చితంగా నిరుద్యోగులు ఇవాళ రేపు లక్షల మంది నిరుద్యోగులు వేల ఆశలతోటి వేల కళ్ళతోటి ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళతోటి ఆవిరవుతున్నా కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా జాడ కనిపిస్తలేదు. అయ్యా మేము ఏం అడుగుతున్నామయ్యా? మాకు ఏదైనా కాంట్రాక్ట్ ఇప్పమని అడుగుతున్నామా? లేకపోతే ఏదైనా జాబ్ ఇప్పమని అడుగుతున్నామా? ఏదైనా డబ్బులు ఇవ్వమని అడుగుతున్నామా? మేమేం అడుగుతున్నాం? మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రమే మేము 2 లక్షల మీరు ఇస్తున్నారు కాబట్టి ఎంతో కొంత ఇవ్వాల్సిందిగా మేము ఈ దళితమైన ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నామే తప్ప మేము మీకు వ్యతిరేకంగా చెప్తలేము. మేము ఇవాళ తెలంగాణ నిరుద్యోగ తరపు నుంచి ప్రశ్నిస్తే మాకిచ్చే మెడలు, అక్రమ అరెస్టులు,
మాకు అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా అనేక రకాల కుటుంబాలు ఇక్కడున్న వాళ్ళ కుటుంబాలని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టే కార్యాచరణ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంది. మేము ఇవాళ స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఇవాళ బయటకు వచ్చి కనీసం మేము ఇచ్చేస్తుండి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, అయ్యా మీకు 2 చేతులెత్తి జోడిస్తున్నాం. మీరు ఇస్తున్న ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థలకు వెళ్ళండి. ఇప్పుడిప్పుడే మా నిరుద్యోగులంతా ఏకమవుతున్నాం. మేము ఇప్పుడిప్పుడే కదిలినాం. మిమ్మల్ని ఏ విధంగా అయితే గద్దెలెక్కించినామో అదేవిధంగా మిమ్మల్ని గద్దె దింపడానికి మాకు ఎక్కువ సమయం పట్టది. అవసరం అనుకుంటే 1200 మంది నిరుద్యోగులు ఏ విధంగా అమరులైనరో మేము కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఏ విధంగా ముందుకు వచ్చినామో ఉద్యోగాలు సాధించేంత వరకు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పించేంత వరకు మేము వెనకడుగు వేయం. ఒక్క కేసులు కాదు, 100 కేసులు పెట్టుకోండి. ఇక్కడున్న మా మిత్రులు ఎవరు కూడా వెనకడుగు వేయరు. ఇంకా 3 నెలలు పంపిస్తారా, 2 సంవత్సరాలు జైలుకు పంపిస్తారా, పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్ప మీ బెదిరింపులకు, మీ పోలీస్ వ్యవస్థకు మీరు మమ్మల్ని టార్చర్ చేస్తే ఎవరు కూడా వెనక అడిగేయం. తేల్చుకుందాం రా, దమ్ముంటే ఈ ఇందిరా పార్క్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. మీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన ఉంటే రా, ప్రజల దగ్గరికి వెళ్దాం, తేల్చుకుందాం రా. విద్యార్థుల దగ్గరికి వెళ్దామా, రైతుల దగ్గరికి వెళ్దామా, లేదంటే ఎవరి దగ్గరికి వెళ్దామో రేవంత్ రెడ్డి చెప్తారా, మంత్రులు చెప్తారా, ఐఎస్లు చెప్తారా, ఎవరు చెప్పినా మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చావో రేవో ఏదో ఒకటి తేల్చుకుందాం రండి. అవసరం అనుకుంటే మేము వెనకడుగు వెయ్యము అని చెప్తున్నాం. మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మీ మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పిస్తామనేటువంటి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. నా పేరు నవీన్ పట్నాయక్. అయితే ఈ రోజున మేము ఈ నిర్ణయానికి గల కారణం ఏంటంటే, గత 2 సంవత్సరాల నుంచి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, నోటిఫికేషన్ చేయండి, చదువుకుంటామని చెప్పేసి అంటే చెవి పైన పెడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళు కొనసాగిస్తున్నారు వాళ్ళకి ఇష్టానుసారంగా. సో కాబట్టి ఇప్పుడు మేము ప్రతి ఒక్క జిల్లాలకి తరలి వెళ్ళి మా సమస్యలు చెప్పుకుంటూ, అంటే ఎంతమంది ఇప్పుడు మేము ఇక్కడ కొట్లాడితే ఈ 5-4 కావచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి గ్రామాలలోకి వెళ్తేనే మా బాధ ఏందనేది వాళ్ళు తెలుస్తుంది. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. సో యూత్ డిక్లరేషన్లో వాళ్ళు ఏమైతే చెప్పారో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఇది మా ప్రధాన ఎజెండా. అయితే ఒకానొక దశలో మనకి బ్రిటిష్ వారు ఎంత పీడించినప్పటికీ, వాళ్ళు మనల్ని ఎంత హింసించినప్పటికీ మన స్వతంత్ర సమరయోధులు వాళ్ళ దగ్గర నుంచి హక్కులు లాక్కున్నారు. అయితే ఇప్పుడు ఈ మన ప్రభుత్వంలో మేము ఏమడుగుతున్నాం, వాళ్ళ యొక్క అధికారం కానీ వాళ్ళ యొక్క హక్కులు కూడా మనం అడగట్లే. ఏమడుగుతున్నాం, జస్ట్ మేము వాళ్ళని నోటిఫికేషన్ మాత్రం అడుగుతున్నాము. అది మనకు ప్రధాన మా యొక్క హక్కు అనమాట. సో అంతే తప్ప వాళ్ళ పదవులు కూడా మేము అడగట్లేదు. సో అది వాళ్ళు మాకు ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ గత ప్రభుత్వం వచ్చిన వాటిని నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చామని చెప్పేసి అన్నారు. సో కాబట్టి ఇప్పటికైనా కూడా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. లేని ఎడల ఖచ్చితంగా ఇప్పుడు మేము వాళ్ళకు స్థానిక సంస్థల్లో అడ్డుకుంటామని చెప్పేసి ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎంతైనా కూడా గౌరవంగా మాట్లాడదాము, రెస్పెక్ట్గా మాట్లాడదాము అని చెప్పేసి ఎంత చూసినా కూడా మాలో ఉన్నటువంటి సహనం అనేది ఎప్పటికైనా కూడా అలానే ఉండదు. కాబట్టి సహనం నశించిపోయినాం. సో కాబట్టి మేము మా యొక్క బాధని, మా యొక్క ఆవేదనని మేము గ్రామాలకు తరలి వెళ్ళి మళ్ళీ వీళ్ళకి మేము మా యొక్క సత్తా చూపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.